అయ్యా ఎండలు బగ్గ కొడుతున్నాయి. చల్లగా తడిగుడ్డ వేసుకొని ఇంట్లో కూర్చోవాల్సిన ముసలోన్ని ఇగో గిట్లా వార్తలు చెప్పు పో రెండొద్దులు అని చెప్పి నన్ను పంపింది ఈ పిల్ల పాడుగాను. ఏం చేయను, చచ్చినట్టు రావాలి కదా. అగో గందుకే వచ్చిన. ఓ అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, అన్నల్లారా, ఇక మన ఖతర్నాక్ వార్తలకు పోదామా? అబ్బా ముందుగా అయితే హెడ్లైన్ చూడుర్రి. పాట పాడి ఆట ఆడుతున్న అప్పల్ రాజు, ఎందుకయ్యా మంత్రి నీకంత ఫోజు? మహిళతోని అసభ్యకరంగా ప్రవర్తించిన డిప్యూటీ తహసీల్దారు చెంప చెల్లు మనిపించి పెట్టింది పోలీసు కేసు. 27 రూపాయలకు పడ్డాడు కక్కుర్తి, 28,000 రూపాయలు బొక్క పడ్డది. పలాస నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి అప్పల్ రాజు సారు తెలుసు కదా అనుల్లా. సారు ఇంతకు మునుపు డాక్టర్ పని చేస్తుండే, వైసీపీలకు వచ్చి ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి ఎమ్మెల్యే అయ్యిండు. అయితే ఈసారి కూడా వైసీపీ గీ అప్పల్ రాజుకే టికెట్ ఇచ్చిందల్లా ఇక మల్లోపారి పలాస నియోజకవర్గంలో గెలిచి సత్తా సాటనికే ప్రచారం చేసుకుంటా అక్కడి జనాలను ఫిదా చేయనికే సారు లోపల దాచుకున్న సాంస్కృతిక కళాఖండాలను చూడుర్రి ఎట్లా బయట పెట్టిండో. ఇక ఇప్పుడు ఆంధ్ర అధికార పార్టీ ప్రతిపక్షాలు హోరాహోరీగా ప్రచారాలు చేసుకుంటా జనాలకు మచ్చిగ చేసుకునే పనులున్నారు కొందరు నాయకులు. ఎప్పట్లకనే పాత పద్ధతిలో పోతుంటే కొంతమంది నాయకులు కొత్త ట్రెండ్ తెస్తారు ప్రచారంలో. అగో గట్లనే ఇప్పుడు మంత్రి అప్పల్ రాజు సారు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఇక పోయినసారి ఎన్నికలలో మొదటిసారి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన అప్పల్ రాజు సారు ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేటందుకు మస్తు చెమట తీస్తుండు. అయితే ఇక ఎన్నికలు దగ్గరకు వచ్చుడుతోని ప్రచారంలో కూడా స్పీడ్ పెంచిండు సారు. అయితే సొంత నియోజకవర్గమైన పలాసాకు వచ్చిన సారు అక్కడి జనాలను చూసి మాట్లాడుడు బంద్ చేసి మంత్రిని అన్న సంగతి మర్చిపోయి చూడుర్రి ఒకటేసారి సారు లోపల దాక్కున్న కళలను బయటికి తీసి చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు అనుకుంటా జగనాలు సారు మీద ఎట్లా పాట అందుకున్నాడో. జై జగన్ జై జై జగన్ అనుకుంటా అచ్చు సినిమాల పేరు మోసిన సింగర్ లెక్క ఎట్లా వాడిండో సారు. ఇక అంతేకాదు లో ఆడికొచ్చిన అమ్మలక్కలను చూసి నా దగ్గర ఉత్తి సింగింగ్ టాలెంట్ కాదు నా లోపల ఇంకో టాలెంట్ టన్నుల కొద్దీ ఉన్నదనుకుంటా పాడు ఆపి బండి దిగి ఇగో గిట్లా బలి 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 రా బలి రా అనే పాటకు అమ్మలక్కలతోని కలిసి డాన్స్ కూడా చేసిండు. ఇక చూసిరు కదా సినిమా హీరోలకు నేనేం తక్కువ కాదు అనుకుంటా మంచి ఈజ్ తోని ఎట్లా డాన్స్ చేస్తుండో సారు. అయితే ఇక అందరూ చేసినట్టు ప్రచారం చేస్తే ఏముంటది అనుకున్నాడో ఏమో గాని మైక్ పట్టుకొని పాటలు పాడుడు జనాలతోని కలిసి డాన్స్ చేసుడు చేసుకుంటా కొత్త ట్రెండ్ కి అయితే ట్రై చేసిండు సారు. ఇక దీన్ని ఎంతమంది ఫాలో అవుతారో గాని ఎప్పుడు బగ్గ కార్ల తిరిగే అప్పల్ రాజు సారు లోపల గిన్ని కళలు దాచుకున్నాయా అని పలాస ప్రజలు పరేషాన్ అవుతురు పోరి. ఇక కొంతమంది ఎంత మంచి హోదాలో ఉన్నా కానీ గా హోదాను మర్చి చిల్లర చిచోర పనులు చేసుకుంటా అందరి ముందు ఇజ్జత్ మొత్తం తీసుకుంటారు.
అయితే ఇప్పుడు కూడా గట్లనే ఈ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దారు ఒక ఆడామను తక్కువ అంచనా వేసి చిల్లర పనితోని చిరాకు తెప్పిస్తే చూడు రాకరికి ఏం చేసిందో. గీ ముచ్చట చూడుర్రోల్లా ఈమె బట్టలారేనికే టెర్రస్ పైకి పోతున్నది. అగో ఆడొక బట్టే బాస్ గాడు కూర్చున్నాడు కుర్చీలా. ఇక ఆడు అక్కడ తిరిగి కూర్చున్నాడు. ఈమె రాగానే కుర్చీ ఇటు తిప్పి కూర్చున్నాడు. చూస్తున్నారా? అలా చూసిర్రా గామను ఆడు కనురెప్ప కూడా కొట్టకుండా ఎట్లా చూస్తున్నాడో. ఇక ఆడదానికి కోపం వస్తే ఎట్లుంటుందో తెలుసు కదా. అగో గట్టనే గీ అక్కకు కూడా కోపం వచ్చి ఏం చేసిందో చూడుర్రి. ఏం చూస్తున్నావు? అక్కడ తిరిగి ఉన్న కుర్చీని ఇక్కడ దిక్కు ఎందుకు తిప్పినావు? ఎందుకు అట్లా గురాయించి చూస్తున్నావు నన్ను అని చెంప మీద పల్లుమని కొట్టి ఆ ఫోన్ ఇయ్యి, నా పోటు వల్ల ఏమన్నా తీసినావా అంటే తీయలేదు అని అంటున్నాడు. లాగు తీసి ఆ ఫోన్ నాకు ఇయ్యి, నేను చెక్ చేస్తా అంటే ఇచ్చిండు. మా ఆయనకి ఇస్తాగు, ఆయనతో చెక్ చేపిస్తా అని తీసుకుపోతుంటే అగో ఆపుతున్నాడు. అందులో ఇంపార్టెంట్ ఉన్నాయి ఫోన్ ఇయ్యి అని అగో గా అక్క దారికి అడ్డం పడుతున్నాడు. మరి నువ్వు అంత సక్కం సంసారివి అయితే ఫోన్ ఇస్తే ఏమైందిరా వారి? ఎందుకట్లా భయపడుతున్నావు? ఇక జరిగిన తతంగం మొత్తం వాళ్ళ పెరిమిటి చెప్తాడంట. ఇనుర్రి. నా పేరు విజయ్ కుమార్. ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మా ఆవిడ బట్టలు ఆరేయడానికి, బెడ్షీట్స్ ఆరేయడానికి ఇంటిపైకి వెళ్ళినప్పుడు అతను వేరే వైపు కుర్చీ ఉన్నటువంటి వాడు మా ఆవిడ వైపు కుర్చీ తిప్పుకొని అసభ్యంగా కామెంట్ చేశాడు, ఏగి అని మాట్లాడాడు. దాంతో కోపం వచ్చినటువంటి మా ఆవిడ ఎందుకు అట్లా మాట్లాడుతున్నామని చెప్పేసి నిలదీసింది. చేతిలో ఫోన్ ఉండడం వల్ల ఫోన్లో వీడియో తీసావా అని చెప్పేసి అడిగింది. ఫోను తీసుకున్నది, కానీ గ్యాలరీకి మాత్రము లాక్ వేశాడు. గ్యాలరీకి లాక్ ఏంటి అంటే చెప్పలేదు. నేను మా ఆయనకి ఇస్తాను, తర్వాత మా ఆయన దగ్గర నుంచి ఫోన్ తీసుకో అని చెప్పేసి కిందికి వస్తున్నటువంటి సమయంలో మా ఆవిడ పైకి వెళ్ళాడు. వెళ్ళి ఫోన్ తీసుకునే నెపంతో ఆమె చేయి పట్టుకునే ప్రయత్నం చేసిండు. దాంతో ఆమె భయపడి అతనికి ఫోన్ ఇచ్చేసి కిందికి వచ్చేసింది. వచ్చిన తర్వాత నాకు ఆ విషయం చెప్పడం వల్ల నేను వెళ్ళి అడిగినప్పుడు కూడా అతను క్షమించమని కూడా అడగలేదు. అడగకుండా తలతిక్క సమాధానాలు చెప్పాడు.
నాకు బ్రెయిన్ అది ఇది అని చెప్పేసి అన్నాడు. దాంతో కొంత వాగ్వివాదం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మూతి పైన కొట్టి కెమెరా ఉన్నంత వరకు మంచివాడిగా నటించాడు. కెమెరా కొంచెం చాట్ అయిన తర్వాత మెట్ల పైన నా మూతి పైన కొట్టి నన్ను రక్తం వచ్చేటట్లు గాయపరిచి నడిచాడు. కిందికి పక్కింట్లోకి కిందికి వెళ్తాడు అనుకుంటే అతను పారిపోయినటువంటి అతన్ని చేజ్ చేసి పట్టుకుని అక్కడ చూసిరా, అక్కడేమో ఆమె చెయ్యి పట్టుకున్నాడట. ఎందుకట్లా చేసినావు అంటే వాళ్ళ పెనివిటిని కూడా మూతి మీద కొట్టిండట. అవన్నా ఇప్పటిదాకా ఎప్పుడన్నా చేసిండు అగిట్లా ఇప్పుడేనా? మా టిఫిన్ ప్లేట్ ఇచ్చే ఉద్దేశం చేత అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చాడట. వచ్చినప్పుడు ఆ టిఫిన్ ప్లేటు బయటనే పెట్టి ఏమైనా ఇస్తే అవి బయట పెట్టి వెళ్ళిపోవాలి, అట్లా రాకూడదు అని చెప్పేసి చెప్పిందట. ఆ రోజు ఏం అసభ్యంగా ప్రవర్తించలేదు, వెళ్ళిపోయాడు. కాకపోతే రావడం అనేటువంటి అనుమతి లేకుండా రావడం అనేటువంటిది జరిగింది. అతనికి టిఫిన్లు ఇవ్వడం కానీ ఇంకా మిగతాయి కానీ చేయలేదు. తర్వాత ఇంకా ఆమె చెప్పినటువంటిది ఏంటంటే గతంలో కూడా సైగలు చేశాడట. సైగలు చేసినప్పుడు ఆమె కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో అని చెప్పేసి ఆమె ఏమనలేదు. ఆ విషయం కూడా నాకు చెప్పలేదు, భయపడ్డది. ఎందుకంటే ఇట్లా అతను ఆ విధంగా ప్రవర్తిస్తుండడం వల్ల ఆమె భయపడి ఆ విషయం నాకు చెప్పకుండా పక్కింట్లో ఉన్నటువంటి ఆమెకు చెప్పి ఇట్లా చేస్తున్నాడు అక్క, ఇట్లా ఇన్ని రోజు మనం మంచోడు అనుకున్నాము, కాకపోతే ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఇట్లా మొన్న ఒకసారి ఇంట్లోకి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడేమో సైగలు చేస్తున్నాడు అని చెప్పేసి అన్నదట. ఇంకోసారి ఇట్లా కానీ చేస్తే మంచిగా ఉండదు అని చెప్పేసి మా ఆయనకు కూడా చెప్తానని కూడా అన్నదట. విన్నారా? ఇప్పుడు ఆ మోతేవారి ఏమంటున్నాడు ఇనుర్రి. నేను అడిగితే మళ్ళీ నా మీద లేడీని ఇన్వాల్వ్ చేసి కేసు బుక్ చేస్తారు, కేసు పెడతామని బెదిరిస్తారు మళ్ళీ ఉంటా. మీరు ఆమె వీడియో తీస్తారని అంటున్నారు, కరెక్ట్? అని మొబైల్లో నేను చెప్పిన ఎస్ఐ గారికి నా మొబైల్ చెక్ చేసి ఏం లేదు, వాళ్ళు కూడా ఒప్పుకోరు, ఏం చేయలేదు, మీరే మిస్అండర్స్టాండ్ చేసుకోరని చెప్పిండు. వాడు నేను అడిగినని చెప్పేసి వాడు ఉంటే నా మీద బ్లేమ్ చేస్తుండు. నేను ఎస్ఐ గారు చెప్పిన నా మొబైల్ నేను ప్రస్తుతం ఇక్కడ ఇంటివరకు వచ్చినా రమ్మన్నా వస్తా అని చెప్పిన. నా మొబైల్ కూడా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. చెప్పేసిన ఎస్ఐ గారు చెప్పిన రాగండి అని చెప్పి. ఇక తప్పు చేసినోడు నేను చేసినా అని చెప్తాడా ఎట్లా? ఇక అసలు ముచ్చటకు వస్తే రంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న గీమను అదే ఇంట్లో అద్దెకుంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ రాజు అసభ్యంగా వేధించుకుంటా ఫోన్ల వీడియోలు ఫోటోలు తీస్తున్నాడని గా అక్క చెంప మీద బైరి వీకిందట. ఇక ఆమె భయపడి వాళ్ళ భర్తకు ముచ్చట చెప్పుడుతోని వాళ్ళ భర్త వచ్చి రాజును నిలదీసుడుతోని పారిపోదామని చూసేటలకి గాడున్న చుట్టుపక్కల పట్టుకొని పొట్టు కొట్టి పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చిర్రట. ఇక నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ రాజు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట పోలీసులు. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి. అట్లనే ఈ నెలల కొన్ని దిక్కుల ఎన్నికలు కూడా షురు అవుతున్నాయి. అయితే గా ఎన్నికల జరపనికే ఎన్నికల సంఘం వాళ్ళు చాలా మందికి ఎన్నికల డ్యూటీ వేస్తారు. అయితే ఇక వాళ్ళు రేపు ఎన్నికలంటే ఇవాళ ఆడికి బయలుదేరి బస్సులు, రైళ్ళు, కార్లు అనుకుంటా పోతారు. ఎట్లా వీలైతే అట్లల్లా. అయితే గిడ చూడుర్రే. ఇక ఈడాగా కొండ ఎక్కనికే తాళ్ళు కట్టుకొని చెట్ల ఏర్లు పట్టుకొని మరీ తండ్లాడుతుర్రు. ఇన్ని దినాలు పనిచేసి ఎండాకాలం కదా జర సిటీకి దూరంగా వచ్చి అడవిలో సేద తీరుకుంటా సరదాగా గిట్ల కొండలు గుట్టలు ట్రెక్కింగ్ చేసుకుంటా చిల్ అవుతుర్రు అని అనుకుంటే మీరు గా ట్రెక్కింగ్ చేసుడు రాకున్నా ట్రెక్కింగ్ చేయడానికి సాహసం చేసినట్టే పొర్రి. ఎందుకంటే వాళ్ళుగా సాహసాలు చేస్తుంది మెల్లగా హాలిడేస్ ఎంజాయ్ చేయనికినో లేకపోతే బోర్ కొట్టో కాదుల్లా, వాళ్ళు గిట్ల డ్యూటీ చేయనికే గట్ల పోతుర్రులా. ఇక
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ నెల 19కి వెళ్ళి లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది కదా. అయితే దానికోసం ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ సియాంగ్ జిల్లా రుంగాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని ఊర్లకు ఓనికే అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర డ్యూటీలు పడ్డ ఎన్నికల అధికారులు మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక ఆర్మీ చాపర్స్ పోతే ఇక కొన్ని ఊర్లకు ఓనికే కొండలు లోయలు దాటుకుంటా ఇట్లా సాహసవంతమైన ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చిందిలా. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది పోర్రి. Memboleh gitu ya. Nah. Tinggalin ya. टेल लो हाँ हाँ मजबूर से पकड़ो दे गिरना नहीं ए साइड उठ रहा है थोड़ा लाती हो कर सर उस तरफ मत जाओ सर उस तरफ मत जाइए उस तरफ जाने से ये हो जाएगा रे हाँ 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 उस तरफ मत जाओ हाँ हाँ वो पत्थर में पकड़ो अभी पत्थर में पकड़ो उस तरफ मत जाना हाँ उस साइड हाँ 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 अपना ठीक 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 डन 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 అందుకే గిసువంటి చూసినప్పుడు అనిపిస్తుంది ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అనేది. చంద్రుని దగ్గరికి పోనీకే రాకెట్లు తయారు చేస్తున్నారు గాని ఈ మారుమూల ఊర్లకు పోనీకే కనీస తొవ్వ కూడా చేస్తలేరని ఈ వీడియో చూసిన నెటిజన్లు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల మీద గట్టిగానే గరం అవ్వుకుంటా 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 2 జాతీయ పార్టీలు దేశంలో చేసిన అభివృద్ధి ఇదేనా అని అడుగుతుర్రులా. ఇక చిన్న పోరగాళ్ళు కొంతమంది స్కూల్కి వచ్చినాక చక్కగా హోంవర్క్ చేసుకోక ఫోన్లు పట్టుకొని టీవీలు పెట్టుకొని టైం పాస్ చేస్తారు. ఇక కొందరేమో ఆడుకోనికే పోయి టైం వేస్ట్ చేస్తారు. అయితే పొద్దున్న స్కూల్ పోయేటప్పుడు మేడము సార్ ఇచ్చిన హోంవర్క్ గుర్తుకొచ్చి అక్కడ సారు ఇచ్చే పనిష్మెంట్ యాదికొచ్చి అప్పుడు ముంగటేసుకుంటారు. ఇగో గిట్లా ఇక ఈ వీడియో చూడుర్రులా. అబ్బా అబ్బా చూసిరా పిల్లగానికి చదువు అంటే ఎంత ప్రాణము. అరే బండి మీద ఓకుంటా కూడా పుస్తకం వదులుతలేడంటేనే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళమ్మ బండి నడుపుతున్నది, ముంగట పొంటి బిడ్డను వెనకల పొంటికి పోరగాన్ని కూర్చోబెట్టుకొని స్కూల్లో దింపనికే పోతున్నది. ఇక పొల్లగాడు బ్యాగులకెళ్ళి పుస్తకం తీసి పెన్తో రాసుకుంటున్నాడు. ఇక పిల్లగాన్ని చూసిన జనాలు అబ్బా పొల్లగానికి చదువు అంటే ఎంత ప్రాణము, ఖచ్చితంగా ఏ IAS ఏ IPS అవుతాడు అని అనుకుంటున్నారట. ఇంకా కొందరేమో చదువు మీద
మీద ఈ పిల్లగాని శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తున్నది. పిల్లలంతా ఈ విద్యార్థిని చూసి నేర్చుకోవాలి అని కమెంట్ పెడుతున్నారు. ఇక ఏం జరిగిండొచ్చో నేను చెప్తా ఇనుకోర్రి. బుధవారం స్కూల్ అయిపోగానే ఇంటికి పోయి బ్యాగు ఒక మూలకు వాడేసి దీంత అన్నం తిని టీవీలో ఏమన్నా కొత్త సైన్మా వస్తున్నదా లేకపోతే ఓటీటీలో ఏమన్నా సైన్మా చూసి జరగంట సేపు వండుకొని లేచే తాళ్ళకి IPL మ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి అలా తలకాయ పెట్టి ఆ మ్యాచ్ అయిపోయేసరికి 10 అవుతుంది. ఇక కళ్ళు మొత్తం మూసుకుపోయేంత నిద్ర వచ్చుడుతోని బిస్తరేసి వండుకున్నట్టున్నాడు. ఇక పొద్దుగాలన తొందర లేస్తాడా అంటే 8 అయితే గాని బ్రష్ వాడతలేరు గిప్పటి పోరగాళ్ళు. ఇక బ్రష్ చేసి స్నానం చేస్తున్నప్పుడు అగో గప్పుడు యాదికి వస్తది, అర్రే టీచర్ హోంవర్క్ ఇచ్చింది నేను చేసుడు మర్చిపోయినా, ఇప్పుడు ఎట్లా? హోంవర్క్ చేయకపోతే అమ్మో పొట్టు కొడుతుంది, లేకపోతే మోకాళ్ళ మీద నిలబెడుతుంది, అది కాకపోతే గోడ కుర్చీ ఏపిస్తుంది, అమ్మో మా క్లాస్ లో ఉన్న ఆడోళ్ళ ముంగట నా ఇజ్జత్ పోతదని చెప్పి భయపడి ఇగో గిట్లా ఆ స్కూల్ పోయే టైంలో బండి మీద కూర్చొని హోంవర్క్ రాస్తున్నట్టున్నాడు. నిజానికి 100కి 90% జరిగింది అదే కావచ్చు పోర్రి. మనం చదువుకోలేదా? గీ ట్రిక్కులు అప్పుడు మనం ప్లే చేయలేదా? ఖతర్నాక్ వార్తలల్లా ఇంకిన్ని ముచ్చట్లు చూద్దాం పారి. ఒక క్యాబ్ డ్రైవర్ పడ్డ కకృతికి ఊబేర్ ఇండియాకు దెబ్బ పడ్డదుల్లా. 27 రూపాయలకు ఆశపడితే 28,000కు బొక్క పెట్టుకుందుల్లా ఊబేర్ సంస్థ. అయితే అసలు ముచ్చట ఏంటంటే రిత్విక్ గార్గ్ అనేట ఆయన 2022 సెప్టెంబర్ 19న చండీగఢ్ లో ఊబేర్ క్యాబ్ ను బుక్ చేసుకున్నాడట. అయితే బుక్ చేసుకున్నప్పుడు 53 చూపెట్టిందట. అయితే దిగేటప్పుడు డ్రైవర్ 7 లెక్కలు చేసి రౌండ్ ఫిగర్ 80 రూపాయలు దొబ్బిందట. అయితే గిదే ముచ్చటగా కస్టమరు ఊబర్ దృష్టికి తీసుకపోతే వాళ్ళు గిట్ల ఉత్త 27 రూపాయలకు అంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు సారు, ఏమన్నా లక్షలు గిట్ల దొబ్బిండా మీ దగ్గర అని చక్కగా సమాధానం చెప్పకుండా యాప్ ద్వారా కేవలం టెక్నాలజీ సర్వీస్ మాత్రమే ఇస్తాము, డ్రైవర్లు కస్టమర్లకు అనుసంధానించడం వరకే మా పని అని చెప్పి కాల్ సెంటర్ కాల్ కట్ అయిందట. ఇక కస్టమరు అరే మాట్లాడుతుంటే నా ఫోన్ కట్ చేస్తావా అని గుస్సా అయ్యి చక్కగా వినియోగదారుల ఫోరంలకు పోయి ఆయన బాధ అంతా ఎల్లగక్కిండట. ఇక దాని మీద ఇన్ని రోజులు విచారణ జరిపిన కన్స్యూమర్ ఫోరం కస్టమర్ దగ్గర పైసలు దొబ్బనికే మాత్రం ముందుంటారు, చక్కగా సమాధానం చెప్పరా అని గుస్సా అయ్యి కస్టమర్ దగ్గర ఎక్కువ వసూలు చేసిన 27 రూపాయలతో పాటు ఆయనకు 5,000 రూపాయల పరిహారం, 3,000 రూపాయల కోర్టు ఖర్చుల కింద ఇప్పించి అట్లనే ముందు గిసువంటి తిక్కల పనులు చేయొద్దని భయం పెట్టనీకే కమిషన్ లీగల్ ఎయిడెడ్ ఖాతాల 20,000 రూపాయల జరిమానా చెప్పిందట. మొన్న ఆటో ఎక్కిన అన్నకు రూపాయలకు బదులు అంతరిక్షంలకు పట్టుకపోయినట్టు కోట్లల్ల బిల్లేసిన సంస్థ ఇప్పుడు 2 ఏళ్ల కింద కేసులా గిట్లా అడ్డంగా బుక్ అయింది పోర్రి. ఈ ఏడాది ఇలా కిస్మత్ మంచిగా లేనట్టున్నది పోర్రి. ఇవి ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు. ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయిలే. మళ్ళా రేపు ఇదే వాళ్ళకి వస్తా ఉంటా మరి. శనార్థి.